అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వాషింగ్టన్లో రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్ ఆశ మృతి చెందారు. చికిత్స పొందుతున్నారు కుమారుడు కుమార్తె. 10 రోజుల క్రితమే పాలకొల్లు నుంచి ఈ దంపతులు తిరిగి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పాలకొల్లులో కుటుంబ సభ్యులతో ఈ ఫ్యామిలీ సరదాగా గడిపింది. దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంది ఈ కుటుంబం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కిషోర్ పనిచేస్తున్నారు. దంపతుల మృతితో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి? చికిత్స పొందుతున్నటువంటి కుమారుడు కుమార్తె ఆ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందని సమాచారం? అప్డేట్స్ ఏంటి? మురళి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికెలపూడి కృష్ణ కిషోర్ ఆశ అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిలించింది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారి కుమారుడు కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చి పాలకొల్లు వచ్చి తల్లిదండ్రులతో తిరిగి గడిపి తర్వాత అమెరికా వెళ్లిన కొద్ది రోజులకి ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబాన్ని అదేవిధంగా గ్రామం మొత్తం కూడా శోక సంద్రంలో ముంచెత్తేసింది. ఈ ఘటన నేపథ్యంలో విదేశాల్లో వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు మృతి చెందిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు మొత్తం కూడా చాలా ఆందోళనకైతే గురయ్యారు. చాలా మంది కూడా వాళ్ళని వచ్చి పలకరించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ కుమారుడు కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఒక హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ లేదు, కానీ కొన్ని గంటలు గడిస్తే గానీ ఏ విషయం అనేది చెప్పలేమని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తున్నట్టయితే మనకు కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి. మరి చెప్తున్నారు దీని మీద, అంటే వారి నుంచి ఎప్పుడు ఈ సమాచారం వచ్చిందనే దానికి సంబంధించి కావచ్చు, అధికారులు వారి మృతదేహాలని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి సంబంధించి కావచ్చు, ఎటువంటి అప్డేట్స్ ఇస్తున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు అక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగింది ఏంటనే ఆరాలు అయితే ప్రస్తుతం తీస్తున్నట్టు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ పనిలో నిమగ్నమయ్యారని చెప్తున్నారు. మృతదేహాలని త్వరగా ఇండియా పంపించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు వారి కుమారుడు కుమార్తె కొంచెం హాస్పిటల్లో ఉన్న కారణంతో వాళ్ళని కూడా చూసుకుని వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుటపడి వాళ్ళని కూడా పంపించే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి పోలీస్ యంత్రాంగాలు కూడా చెప్తున్నట్టు మనకు సమాచారం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి పాలకొల్లులో. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం పాలకొల్లు నుంచి 10 రోజుల క్రితమే తిరిగి అమెరికాకి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంతో ఒకంత కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. పాలకొల్లుకు చెందినటువంటి దంపతులు మృతి చెందినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వాషింగ్టన్ రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్ ఆశ అయితే మృతి చెందారు. చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం కుమారుడు కుమార్తె. ఇక 10 రోజుల క్రితమే వారు పాలకొల్లు నుంచి తిరిగి వెళ్ళినట్లుగా కూడా ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో వారు చాలా సరదాగా గడిపారు, ఎంతో ఆనందంగా ఉన్నారు అనేటువంటి మాట. ఇదే మేము చివరిసారి వాళ్ళని చూస్తామని అయితే మేము అనుకోలేదు. ఇక్కడ నుంచి ఎంతో సంతోషంగా వెళ్ళిపోయినటువంటి వారు విగత జీవులుగా మళ్ళీ ఇక్కడికి మృతి చెంది వస్తారని అయితే మేము అనుకోలేదనేటువంటి మాట. దుబాయ్లో ఈ దంపతులు న్యూ ఇయర్ వేడుకలు కూడా ఈ కుటుంబం మొత్తం జరుపుకుంది. అమెరికాలో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు కిషోర్. ఈ నేపథ్యంలో ఈ మరణ వార్త విన్న వెంటనే కిషోర్ తల్లిదండ్రులు కావచ్చు, ఆ కుటుంబం శోకసంద్రంలో అయితే మునిగిపోయింది. దంపతుల మృతితో పాలకొల్లులో తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఆ కిషోర్ తల్లిదండ్రులని ఓదార్చేటువంటి క్రమంలో ఎవరూ కూడా దీనికి సంబంధించి వారిని ఓదార్చలేకపోతున్నాం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంటారు, అందరూ బాగుంటారు, ఆ కుటుంబం విషయంలో ఈ విధంగా జరగడం అనేది మేము అస్సలు ఊహించలేదు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కిషోర్ తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మనవడు మనవరాలైనా సరే మాకు దక్కారు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు. కానీ కిషోర్ దంపతులకు సంబంధించి వారు మృతి చెందడం అయితే ఒకంత షాక్గా కూడా కుటుంబం చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్.